10 ఇయర్స్ తర్వాత హీరోగా రీఎంట్రీ అంటే స్టోరీలో ఎంత పొటెన్షియల్ ఉండాలి, కానీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ వడ్డే నవీన్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అనే పాజిటివ్ ఫీలింగ్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లో ఉంది. ప్లాట్ లైన్ వచ్చేసి నిజాయితీ గల ఒక కానిస్టేబుల్ ఒక క్రిమినల్ పొలిటీషియన్ మధ్య జరిగే వారే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సిన్సియర్గా డ్యూటీ చేయడం వల్ల 55 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యి చివరిగా అతని తండ్రి పనిచేసిన పోలీస్ స్టేషన్కి వెళ్తాడు త్రిమూర్తులు. తన తండ్రి ఎలా చనిపోయాడు, అసలు త్రిమూర్తులు ఫాదర్ టేక్ ఆఫ్ చేసిన కేసు ఏంటి, దానిని త్రిమూర్తులు ఎలా సాల్వ్ చేశాడు అనేదే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కాన్సెప్ట్. పర్ఫార్మెన్సెస్ వైజ్ వడ్డే నవీన్ 55 ఏళ్ల వయసులో కూడా 30+ లా కనిపించాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే హ్యాండ్సమ్ గా కనిపించాడు. బట్ డాన్సెస్ లో కానీ ఫైట్స్ లో కానీ ఏజ్ కనిపించేసింది. డాన్సెస్ లో కొంచెం కవర్ చేసిన, ఫైట్స్ లో చాలా ఇబ్బంది పెట్టాడు. మెయిన్లీ రన్నింగ్ సీక్వెన్స్ లో కూడా ట్రబుల్ ఫేస్ చేశాడు. అలాగే నవీన్ ఓన్ డబ్బింగ్ చెప్పారు, బట్ అది సెట్ అవ్వలేదు. రాశి సింగ్ వైఫ్ క్యారెక్టర్ లో బాగానే సెట్ అయింది, బట్ తన క్యారెక్టర్ ఇంటికి వంటింటికి మాత్రమే సెట్ చేశారు. విలన్ గా చేసిన శిల్ప గంభీరంగా కనిపించింది, కానీ నడవడానికి చాలా ఇబ్బంది పడింది. తన కొడుకు క్యారెక్టర్ చేసిన మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా అంతగా పండలేదు. ఫైనల్లీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది బెస్ట్ పొటెన్షియల్ ఉన్న స్టోరీ, కానీ డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ ఓల్డ్ స్టైల్లో ఉండడం మూవీకి మెయిన్ మైనస్. సీరియస్ గా సాగాల్సిన స్క్రీన్ ప్లేలో అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడంతో ఆడియన్స్ పేషెన్సీని టెస్ట్ చేసింది. సో ఫ్రీగా ఉంటే అది ఓటీటీలో చూడండి, లేదా స్కిప్ చేసేయండి. ఒకవేళ మీరు చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. 10 years లో 55 ట్రాన్స్ఫర్స్ తో వరల్డ్ రికార్డ్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ వన్ త్రిమూర్తులు ఆన్ డ్యూటీ సార్.